హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి అయితే అద్దం ముందు నుంచుని నగలని సింగారించుకొని అటు ఇటు చూసుకుంటూ ఇక తనని తను తెగ పొగడేసుకుంటూ ఇంట్లో అందరినీ బోల్తా కొట్టించి ఇక ప్రేమ నగల్ని దొంగచాటుగా కాజేశారని ఇంకా వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇంట్లో రేవతి అటు ఇటు పనులు చేస్తూ ఉండగా ఇంకా భద్రావతి అయితే రేవతి వెళ్ళి నగలు తీసుకురా అని అడగడంతో ఇక రేవతి అయితే వదిన ఇప్పుడు నగలు అని అంటుంటే వెళ్ళు, ఈరోజు పౌర్ణమి కదా అన్నీ దేవుడి దగ్గర పెడదాం అని చెప్పి ఇక రేవతిని నగలు తెమ్మడంతో రేవతి నగలు తీసి వాటిని చూస్తూ అమ్మ ప్రేమ, ఈ నగలు వేసుకుని పండగ రోజు నువ్వు నట్టింట్లో తిరిగితే ఎంత అందంగా ఉంటుందో, కానీ నాకు ఆ దురదృష్టం లేదు, వీటిని నీకు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ఇక రేవతి అయితే ఆ నగల్ని తీసుకుని ఇంకా భద్రావతికి ఇవ్వబోతుంటే భద్రావతి సేన ఆ నగలు తీసుకెళ్ళి మెరుగు పెట్టించుకు తీసుకురా అని చెప్పడంతో ఇక సేనాపతి నగలైతే తీసుకుంటాడు. ఒక్కసారిగా నగలు లైట్ వెయిట్గా అనిపించడంతో అక్క, ఈ నగలేంటి ఇంత లైట్ వెయిట్గా ఉన్నాయి, ఏదో గిల్టు నగల్లాగా అని అడగడంతో దానికి భద్రావతి రే సేన, అవి మేలి బంగారం రా, గిల్టు నగలంటావేంటి, వెళ్ళు సాయంత్రం పౌర్ణమి నోముల్లో పూజలో పెట్టాలి అని చెప్పి ఇక భద్రావతి అయితే వాటిని తీసుకుని సేనాపతిని వెళ్ళమంటుంది. ఇది ఇలా ఉండగా ఇక తిరుపతి అయితే రే పెద్దలుడా అని అనుకుంటూ అక్కడి లోపల నుంచి బయట గదిలోకి వస్తుంటే ఇక వల్లి అయ్ బాబాయ్, తిరుపతి బాబాయ్ వచ్చేస్తున్నాడు, ఇప్పుడు కనుక ఈ నగలు ప్రేమ నగలే అని గుర్తు పట్టేస్తే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అని చెప్పి వల్లి అయితే తన చీర కొంగుతో నగలని దాచుకుంటుంది. ఇంకా ఇంతలో తిరుపతి లోపలికి వచ్చి అమ్మ వల్లి, నాకు తెలిసిపోయిందమ్మా, అంత తెలిసిపోయింది, ఎన్ని రోజులు నువ్వు నా దగ్గర దాచిపెట్టినా అన్నీ తెలిసిపోయాయి అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి భయంతో గజగజ వణికిపోతుంది. బాబాయ్ ఏం తెలిసిపోయింది అని ఇక వల్లి భయంతో తిరుపతిని అడుగుతూ ఉంటే తిరుపతి చాలమ్మా చాలు, ఇన్ని రోజులు నీ గురించి నేను ఏదో అనుకున్నాను, కానీ నువ్వు ఇట్లాంటి దానివని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక వల్లి అయితే అర్థమైంది, నేను ప్రేమ నగల్ని దొంగచాటుగా మార్చేశానని తిరుపతి బాబాయ్కి అర్థమైపోయింది. ఒసే వల్లి, అనవసరంగా ఆ రోజు నగలు తీసుకెళ్తుంటే నగల గురించి కావాలని అడిగావు, ఎవరన్నా వాళ్ళ వేలితోనే వాళ్ళ కంట్లో పొడుచుకుంటారా, అదే నువ్వు చేసావు, ఛీ, తొందరపడి ఒక కోయిల ముందే కూసేసింది అని అనుకుంటూ ఇక వల్లి అయితే చాలా భయపడుతూ బాబాయ్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే అదేంటమ్మా అంతలా భయపడుతున్నావు, నేనేదో నిన్ను అన్నట్టు చూడమ్మా, ఎన్ని రోజులు మా బావని ఎట్లా కాంప్రమైజ్ చేయాలో అర్థం కాక ఇంట్లో అందరం కూడా చాలా సతమతమైపోయేవాళ్ళం, కానీ ఒక్క చిన్న మాటతో నువ్వు మా బావని మార్చేశావు. పైగా ఇంట్లో ఈ పండగ వాతావరణం నెలకొందంటే ఒక విధంగా దానికి కారణం నువ్వే. ఇంత మంచి మనసున్నా నువ్వు ఎన్ని రోజులు నీ గురించి నేను అర్థం చేసుకోలేకపోయాను, ఈరోజు నువ్వేంటో అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇక తిరుపతి అయితే వల్లిని తెగ పొగడేస్తూ ఉంటాడు. ఇక వల్లి అయితే తిరుపతి తనని అలా పొగడ్డంతో ఇక తిరుపతి మాటలకి తెగ మురిసిపోతూ అయ్యి బాబోయ్, ఇంకా నగలు గుర్తుపట్టేశాడేమని సానా భయపడ్డాను, ఈయన అనింది ఎందుకా అని చెప్పి ఇక వల్లి కాస్త రిలాక్స్ అయ్యి థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి ఇక వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇంకా తిరుపతి పెద్దలు లేడా అని అనుకుంటూ గదంతా చూస్తుంటే ఆయన బయటే ఉన్నారు బాబాయ్ అని చెబుతూ ఉంటే ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్తూ మళ్ళీ 2 అడుగులు వెనక్కేసి అదేంటమ్మా నగలు వేసుకుని అలా చీర కొంగుతో కప్పేసుకుంటున్నావు, ఎవరైనా దొంగలు వస్తారని భయపడుతున్నావా, మన ఇంట్లోకి నేనుండగా ఎందుకు దొంగలొస్తారు, నువ్వు దర్జాగా చీరని ఎగరేసుకుని వెళ్ళు అని చెప్పి ఇక తిరుపతి అయితే వల్లిని చీర కొంగు తీసేసి మామూలుగా ఉండమని చెప్పడంతో ఇక వల్లి చీర కొంగుని నిదానంగా తీసేస్తుంది. ఇక నగలని చూసిన తిరుపతి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక వల్లి అయితే అయ్ బాబాయ్, ఆవేశంలో నగల మీద కొంగుని తీసేశాను,
ఇప్పుడు ఈ నగలు పీమావే అని గుర్తుపట్టేస్తాడా అని చెప్పి ఇక వల్లి అయితే చాలా భయపడుతుంది. ఇంకా తిరుపతి అయితే, అమ్మ వల్లి, నిజంగా నీ నగలు చాలా బాగున్నాయి, మేలిం బంగారం కదా, దగదగ మెరిసిపోతున్నాయి అని అనుకుంటూ తిరుపతి అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక వల్లి అయితే, అవునవును, మేలిం బంగారం కాబట్టి ఇలా దగదగ మెరిసిపోతున్నాయి అని అనుకుంటూ మళ్ళీ అద్దం ముందు అటు ఇటు తిరుగుతూ చూస్తుంది. ఇక ఇక్కడ చూస్తే అమూల్య అయితే విశ్వకిచ్చిన చీరని కట్టుకొని బయటకొస్తుంది. ఒక్కసారిగా అమూల్యని చూసిన వేదవతి, ఇదిగో చిన్నమ్మాయి ఇల్లరా అని అమూల్యని పిలవడంతో ఇక అమూల్య, అమ్మా ఏదన్నా కావాలా అని అడుగుతుంటే, నాకేమొద్దు కానీ ఈ చీరెక్కడిది అని అడగడంతో ఒక్కసారిగా అమూల్య భయపడిపోతుంది. అయ్యో బాబోయ్, అమ్మేంటి చీర గురించి ఇట్లా అడుగుతుంది. ఇప్పుడు ఈ చీర ఆ విశ్వకిచ్చాడని చెప్పాలా వద్దా? అమ్మకి ఏం చెప్పను అని చెప్పి అమూల్య భయపడుతుంటే ఇంతలో వల్లి అక్కడికొచ్చి, అయ్యో అత్తయ్య, అమూల్యకి ఈ చీర నేనే ఇచ్చాను, అయినా చీర గురించి కూడా ఇంత ఆలోచిస్తావేంటి అమూల్య? అమూల్య చిన్నపిల్ల, ఏం చెప్పాలన్నా ఇట్టే భయపడిపోతుంది, అంతే కదా అమూల్య అని చెప్పి వల్లి అయితే అమూల్య భుజం మీద చేయి వేసి అక్కడి నుంచి పక్కకి తీసుకొచ్చేస్తుంది. ఇంకా వేదవతి అయితే, ఏంటో ఈ మధ్య ఈ వల్లి అమూల్య ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ వేదవతి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక వల్లి అమూల్య దగ్గరకొచ్చి, ఏంటి అమూల్య నువ్వు ఇలా చేస్తున్నావు? ఈ చీరని నేనిచ్చానో ఫ్రెండ్స్ ఇచ్చారనో చెప్పొచ్చు కదా, మీ అమ్మ అడుగుతుంటే ఏం చెప్పకుండా ఎందుకలా సైలెంట్గా ఉన్నావు అని అంటుంటే ఇక వల్లి అడిగిన ప్రశ్నకి అమూల్య, ఎందుకంటే ఈ చీరని విశ్వకిచ్చాడు కాబట్టి అని చెప్పి అమూల్య చెప్తుంటే ఇక వల్లి అయితే, ఏంటి ఈ చీర విశ్వకిచ్చాడా? అబ్బో, అయితే కథ చాలా దూరం వచ్చిందనమాట. సరేలే, చీర చాలా బాగుంది అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యని ఎగాదిగా చూస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే అందంగా రెడీ అయ్యి గదిలో నుంచి బయటికి రావడంతో ఒక్కసారిగా ధీరజ్ ప్రేమని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరకు వచ్చి విజిల్ వేస్తూ ఉంటే ధీరజ్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ప్రేమని చూస్తూ ఉండిపోతాడు. ఇక ఇంతలో అక్కడికి తిరుపతి వచ్చి, రే చిన్నలుడా, ఏంట్రా మా అమ్మాయిని అలా చూస్తున్నావు? మా అమ్మాయికి దిష్టి తగులుతుంది అని చెప్పి ఇంకా తిరుపతి అయితే ధీరజ్ని కదపడంతో ఒక్కసారిగా ప్రేమ గట్టిగా నవ్వేస్తుంది. ఇంకా ధీరజ్ అయితే, అంత సీన్ లేదులే, మీ అమ్మాయి ఎప్పుడు ఫైర్లా కనిపిస్తుంది కదా, ఈరోజు మంచుగడ్డలా కనిపిస్తుంటే అలా చూస్తున్నానులే, అంతేలే మామా అని అనుకుంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని ఇంకా రకరకాలుగా చూస్తూ ఒక విధంగా చెప్పాలంటే సైడ్ కొడుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ నర్మద అలాగే ధీరజ్ కూడా సాగర్ కూడా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు. ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేస్తారు. ఇంతలో వేదవతి అయితే రామరాజు దగ్గరకు వచ్చి, ఏమండి పూజకి అన్నీ సిద్ధమైపోయాయి, రండి, పూజారి గారు కూడా వచ్చేశారు అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుని తీసుకుని పూజ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెడుతుంది. ఇక ఇక్కడ చూస్తే భద్రావతి, ఇదేంటి ఇంకా సేన రాలేదు, రే విశ్వ సేనాకి ఫోన్ చెయ్యి అని చెప్పడంతో ఇక విశ్వకైతే సేనాపతికి ఫోన్ చేస్తాడు. సేనాపతి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. అత్త, నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఇక్కడే దగ్గరలో ఉండుంటాడు అని చెప్పడంతోనే ఇక సేనాపతి అయితే చాలా ఆవేశంగా నగల బాక్సులు తీసుకుని నేరుగా రామరాజు ఇంటికి వెళ్తాడు. ఒక్కసారిగా భద్రావతి, సేనా అటెందుకు వెళ్తున్నావు అని పిలుస్తున్నా సరే ఉలుకు పలుకు లేకుండా సేనాపతి అయితే ఇక రామరాజు ఇంట్లోకి నగల బాక్సుల్ని తీసుకెళ్లి ఇంటి మధ్యలో నగల బాక్సుల్ని విసిరి కొడతాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా సేనాపతిని చూస్తారు. ఇంకా వేదవతి అలాగే ప్రేమ, నానా అని అనుకుంటూ ఇక దగ్గరికైతే వెళ్తుంటే ఇక సేనాపతి ఆగు అని ఇక ప్రేమని దగ్గరికి రానివ్వరు. వేదవతి అయితే, అన్నయ్య ఏమైందన్నయ్య అని అడుగుతుంటే, ఏయ్ నీతో నేను వరుస పెట్టి పిలిపించుకోవడానికి రాలేదు, అసలు మీరు మా ఇంటికి చేస్తున్న మోసం గురించి అడగడానికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ కింద పడ్డ నగలు చూసి వల్లి గజగజ వణికిపోతుంది. ఇక రామరాజైతే
చూడు సేనా, నువ్వు కావాలని గొడవ పడటానికి వచ్చావు. పండగ రోజు నాకు నీతో గొడవ పడాలని లేదు. వెళ్ళిక్కడి నుంచి. ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం అని అంటుంటే, ఏంట్రా రేపు చూసుకునేది? మర్యాదగా నా కూతురికి చేయించిన నగలెక్కడున్నాయో చెప్పు అని అంటుంటే, ఇక ఆ మాటకి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వల్లి అయితే, అయ్ బాబాయ్, ఇట్టా దొరికిపోయాను. ఇప్పుడు నేనేసుకున్న నగలు ఆయన కూతురు నగలే అని ఆయన బయట పెట్టేస్తాడా అని చెప్పి వల్లి భయపడుతూ ఉంటే, ఇంకా ప్రేమ, నాన్న ఏం మాట్లాడుతున్నారు? నా నగలన్నీ ఆ రోజు తిరుపతి బాబాయ్తో పంపించేశాం కదా, మరి మళ్ళీ ఎందుకు గొడవ చేస్తున్నారు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంటే, ఏంటి గిల్టు నగలా మీరు పంపించింది అని చెప్పి ఇక సేనాపతి అయితే ప్రేమని అడుగుతూ ఉంటే, ప్రేమ ఏం మాట్లాడుతున్నారు నాన్న, గిల్టు నగలేంటి అని చెప్పి తిరుపతి వైపు చూడడంతో ఇక తిరుపతి, అదేంటన్నయ్యా, నగలన్నీ తీసుకొచ్చి ఆ రోజు ఇచ్చాను కదా, పైగా వదిలి కూడా అన్నీ ఉన్నాయని చెప్పారు కదా, మరి ఇప్పుడు మీరేంటి గిల్టు నగలు అంటున్నావు అని చెప్పి ఇక తిరుపతి అంటుంటే, రేయ్ ఏంట్రా, వీళ్ళకి నువ్వు సాక్ష్యమా, పక్కకి తప్పకో అని చెప్పి ఇంకా సేనాపతి అయితే తిరుపతిని దూరంగా నెట్టడంతో తిరుపతిని ఇంకా రామరాజు అయితే పట్టుకుంటాడు. ఇక ఇంతలో తిరుపతి అయితే, అమ్మ వల్లి, ఆ రోజు నగలిచ్చిన తర్వాత నువ్వు కూడా మాట్లాడావు కదా, వాళ్ళు నగలు చూసుకున్నారా అని చెప్పమ్మా, చెప్పు. మా అన్నయ్యకి బావతో గొడవ పడటం కోసం కారణాన్ని వెతుక్కుని వచ్చినట్టున్నాడు అని చెప్పి ఇక తిరుపతి అయితే వల్లిని ముందుకు లాగడంతో ఒక్కసారిగా వల్లి మెడలో నగలు చూస్తాడు. ఇక సేనాపతి అయితే ఆ నగలు చూసి, ఓ అయితే నా కూతురు దగ్గర నగలు తీసుకొని నీ పెద్ద కొడులు మెడలో వేస్తావా అని చెప్పి ఇక రామరాజుని సేనాపతి అవమానిస్తుండగా ఇక భద్రావతి అలాగే విశ్వక్, రేవతి కూడా అక్కడికి వస్తారు. ఇంకా ప్రేమ అయితే, నాన్న ఏం మాట్లాడుతున్నారు, నా నగల్ని వల్లి అక్కకి ఎందుకు ఇస్తారు అని చెప్పి ప్రేమ తల పక్కకి తిప్పి చూసేసరికి వల్లి మెడలో తన నగలు కనిపిస్తాయి. ఇంకా ప్రేమ ఆ నగల దగ్గరకు వచ్చి, ఇవి నా నగలు అని చెప్పి ఇంకా ప్రేమ మాట్లాడుతుంటే ఒక్కసారిగా వల్లి, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, నగలు నీవంటావేంటి, ఒకేలాంటి నగలు ఉండవా ఏంటి, నువ్వు కొనుక్కున్న లాంటి నగలు నచ్చి నేను కూడా అటువంటివే కొనుక్కున్నాను, కానీ మీరేంటి నీ నగలే అంటున్నావు, ఇది చాలా బాగుంది, ఒకరిని పోలినా మనుషులే ఉన్నప్పుడు ఒకటికి పోలినా నగ ఉండకూడదా అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమని తడబడుతూ సమాధానం చెప్తుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన భద్రావతి, ఏయ్ నువ్వు నగలు చేయించుకునే మొహమేననేది, ఇవి నా మేనకొడుల కోసం నా తమ్ముడు ఎంతో ప్రేమగా చేయించిన నగలు, ఇవి నీ మెడలో ఉండడమేంటి, మర్యాదగా వాటిని తీసి అక్కడ పెడతావా లేదా అని చెప్పి భద్రావతి అయితే ఇక వల్లిని నిలదీస్తూ ఉంటే, వల్లి చూడండి, ఈ నగలు నా పుట్టింటి వారు నాకు ఇచ్చిన నగలు, అయినా నా నగలు పట్టుకొని పీమ నగలంటారేంటి, మీరందరూ కలిసి కావాలని గొడవ చేస్తున్నారు, చూడండి మావయ్య గారు, వీళ్ళు ఎట్టా మాట్లాడుతున్నారో అని చెప్పి ఇంకా వల్లి అయితే రామరాజుతో చెబుతూ ఉంటే రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఇక వేదవతి కూడా, చూడమ్మ వల్లి, మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు ఇవి కాదు కదా, మరి ఈ నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి, ఇవి ప్రేమ నగలు, ఆ రోజు బ్యాంక్లో పెట్టినప్పుడు నగలు మారి ఉంటాయి, తెలియక నువ్వు వేసుకుని ఉంటావు, చూడమ్మా వాటిని తీసి ప్రేమకిచ్చేయి అని చెప్పి ఇంకా వేదవతి చెప్తుంటే, వల్లి ఊరుకుండత్తయ్య, నా నగలు పట్టుకొని ప్రేమకి ఇమ్మంటారేంటి, ఇవి నా నగలే, కావాలంటే మా అమ్మా నాన్నల్ని ఇప్పుడే పిలవండి, ఈ నగలు ఎవరివో చెప్తారు, పెళ్లిలో నేను పెట్టుకున్న నగలు ఇవే అని చెప్పి ఇక వల్లి అయితే ఆ నగలని ఇవ్వనంటూ మారం చేస్తుంది. ఇక ఇంతలో అక్కడికి నర్మద వచ్చి, ఏంటి ఈ నగలు నీవా, ఇవి నువ్వు పెళ్లిలో పెట్టుకున్నావా, వెయిట్ అని చెప్పి ఇక వల్లి చందుల పెళ్లి ఫోటోని ఓపెన్ చేసి, అందరూ చూడండి మావయ్య గారండి, ఈ నగలు మన ప్రేమవి,
వల్లి యొక్క నగలు ఇదిగో ఇక్కడ కింద పడిపోయాయే అవే. అంటే వల్లి యొక్క వేసుకున్న నగలు బంగారు నగలు కాదు, గిల్టు నగలు. అంటే వల్లి అమ్మా నాన్న మనల్ని మోసం చేశారు అని చెప్పి ఇక నర్మద అయితే జరిగింది రామరాజుతో చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా సేనాపతి అయితే బావుందిరా రామరాజు, నువ్వే అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నీతో పాటు బాగానే డ్రామాలాడుతున్నారు అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజు చొక్కా పట్టుకుని నిలదీస్తూ ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళు రామరాజుని అలాగే సేనాపతిని విదిలిస్తారు. ఇక రామరాజు అయితే వల్లి దగ్గరకు వచ్చి వల్లి చెప్ప పగల కొడతాడు. ఒక్కసారిగా వల్లి మావయ్య గారు అని అంటుంటే చూడమ్మా అలా నన్ను పిలవద్దు, ఛీ ఇన్ని రోజులు నువ్వు గొప్పదానివని ఇంట్లో అందరినీ పెద్ద మనసుతో అర్థం చేసుకుంటున్నావని అనుకున్నాను. కానీ ఇలా నీ తోటి కోడల నగల్ని దొంగచాటుగా తీసుకొని నగలు మారుస్తావా? ఆ ఇంటికి అలాగే మనింటికి గొడవలు పెడతావా అని చెప్పి ఇక రామరాజు అయితే వల్లి మీద విరుచుకుపడతాడు. ఇక భద్రావతి అయితే తను అనుకున్నట్టుగానే రే సేన, ఇందులో రామరాజుది ఎట్లాంటి తప్పు లేదని తెలిసింది కదా, ఇక్కడి నుంచి వెళ్దాం అని అంటుంటే అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? కోడలతో ఈ తప్పులు చేయించిన రామరాజుకి ఎట్లాంటి సంబంధం లేదంటావా అని అంటుంటే ఇంకా భద్రావతి అయితే సేనాపతికి కళ్ళతో సైగ చేసి తనని కూడా మాట్లాడమంటుంది. ఇక విశ్వకైతే నాన్న చూసావు కదా, ఇక్కడ ప్రేమ నగల్ని దొంగలించింది ఈ వల్లి, వాళ్ళకి ఏం తెలీదని అర్థమవుతుంది కదా, మనం అనవసరంగా గొడవ పడుతున్నామేమో, రండి నాన్న అని చెప్పి ఇక విశ్వక్ కూడా సేనాపతిని అక్కడి నుంచి తీసుకెళ్తుంటే సేనాపతికి ఏమీ అర్థం కాదు. అలాగే భద్రావతి వెళ్తూ రామరాజు దగ్గరికి వచ్చి రామరాజు, నీ విషయంలో నా తమ్ముడు సేనాపతి పొరపాటు పడ్డాడు, మమ్మల్ని క్షమించండి అని అనుకుంటూ భద్రావతి అయితే వల్లి చెంప పగలగొడుతుంది. వల్లి ఇదేంటి అందరూ కలిసి నన్ను ఇట్లా చెదకొడుతున్నారు అని అనుకుంటూ ఇక వల్లి అయితే వాళ్ళిద్దరి వైపు పిచ్చి చూపులు చూస్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రామరాజు వల్లి దగ్గరకు వచ్చి చూడమ్మా, నువ్వు ఇంటి పెద్ద కొడలివి, ఇంట్లో వాళ్ళని బాధపడకుండా చూసుకోవాలి, అలా చూసుకుంటున్నావని ఆశపడ్డాను. కానీ నువ్విలా మరొక కోడలి నగల్ని దొంగిలించి ఇలా మెడలో వేసుకోవడం సంస్కారమేనా? పైగా ఆ నగలకి బదులు గిల్టు నగలు పెట్టి 2 కుటుంబాల మధ్యలో మళ్ళీ గొడవలు పెట్టాలనుకున్నావా అని చెప్పి ఇక రామరాజు అయితే వల్లిని అడుగుతూ ఉంటే ఇక తిరుపతి ఇంకా అర్థం కాలేదా బావా, ఇదంతా వల్లినే చేసిందని? చూడమ్మా వల్లి, ఇంతకుముందు నీ గురించి నేను గొప్పగా అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీ గురించి నేను అంత గొప్పగా ఎందుకు ఆలోచించానా అని ఇప్పుడు బాధపడవలసి వస్తుంది. అయినా అదేంటమ్మా, నీకు బోలెడని నగలు నీ పుట్టింటి వాళ్ళు పెట్టారన్నావు కదా, మరి ఆ నగలని వేసుకోకుండా ఇలా మా ప్రేమ నగల్ని దొంగిలించి ఆ స్థానంలో ఇలా గిల్టు నగలు పెడతావా అని చెప్పి ఇక తిరుపతి కూడా వల్లిని చెడమడ తిట్టేస్తాడు. ఇక వేదవతి అయితే ఏవండి, వల్లి నగలు దొంగలించడమేమో కానీ మా అక్క అలాగే మా అన్నయ్య మీకు క్షమాపణ చెప్పారు, పైగా వాళ్ళు చేసిన గొడవకి బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అంటే అన్నయ్య వాళ్ళకి మన మీద కాస్తైనా కోపం తగ్గింది కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక రామరాజు నిజమే బుజ్జమ్మ, నువ్వు చెప్పింది కూడా నిజమే, అందులో నా తప్పు లేకపోయినా సరే చేసింది నువ్వే అంటూ మీ అక్క మీ అన్నయ్య ఎప్పుడు కూడా గొడవని రెట్టింపు చేస్తారు, కానీ ఈరోజు వాళ్ళే గొడవని అక్కడితో ఆపేసి క్షమాపణ చెప్పి వెళ్ళడం అనేది కాస్త ఆశ్చర్యంగా ఉంది. కానీ వల్లి చేసిన పనికి రామరాజైతే పండగ రోజు గొడవలెందుకని సైలెంట్గా ఉంటున్నాను, వాటిని తీసి ప్రేమకిచ్చే అని గట్టిగా అరుస్తాడు. ఇక వల్లి అయితే భయపడుతూ గడగడ తన నగలు తీసి ప్రేమ చేతిలో పెడుతుంది. ఇంకా నర్మద అయితే వల్లి దగ్గరకొచ్చి చూసావుగా, నువ్వు చేసిన తప్పుకి ఈరోజు పండగ రోజు మమ్మల్ని ఏడిపించాలని చూసావు, కానీ నువ్వే మావయ్య గారి ముందు ఎట్లా ఇరుక్కున్నావో, అయినా చివరికి ఇంట్లో దొంగతనానికి కూడా పాల్పడ్డావా, ఛీ నీకు సిగ్గులేదా అని చెప్పి ఇక నర్మద అయితే
వల్లిని చెడమడ తిట్టేస్తుంది. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో రామరాజు అలాగే భద్రావతి సేనాపతి ముగ్గురు ఒక్కటవుతారా? ఇక రెండు కుటుంబాలు కలిసి విశ్వ అలాగే అమూల్యల పెళ్లి జరిపిస్తారా? ఇంకా వల్లి బండారం తెలుసుకున్న రామరాజు వల్లి మీద ఒక కన్నేస్తాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?